హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు గిరి. తెలంగాణ గవర్నమెంట్ చేపట్టబోయే యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. సో త్రిబుల్ ప్రాజెక్ట్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 352 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ రింగ్ అండ్ అలాగే ఈ యొక్క రెడ్ కలర్ రింగ్ వచ్చేసి టోటల్గా 352 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇన్సైడ్ చూసేది హైదరాబాద్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్. సో ఇది వచ్చి మనకి 158 కిలోమీటర్స్ 8 లేన్స్ ఉంటాయి. అలాగే ఈ యొక్క త్రిబుల్ ప్రాజెక్ట్ కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ నుంచి 30-35 కిలోమీటర్స్ రేడియస్లో అయితే మార్కింగ్స్ చేశారు. సో మెయిన్గా ఈ యొక్క నార్త్ పార్ట్ చూసారంటే మనకి చౌటుప్పల్ దగ్గర స్టార్ట్ అయ్యి చౌటుప్పల్, యాదాద్రి, భువనగిరి, గజ్వేల్, తుప్రాన్, అలాగే మనకి సంగారెడ్డి వరకు అయితే ఉంటుంది. ఈ యొక్క నార్త్ పార్ట్ డిస్టెన్స్ మొత్తం వచ్చేసి 158 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సౌత్ పార్ట్ డీటెయిల్స్ చూసారంటే మనకి సంగారెడ్డి దగ్గర స్టార్ట్ అయ్యి సంగారెడ్డి, నవాబ్పేట్, షాబాద్, షాద్నగర్, శివన్నగూడ అండ్ అలాగే మొత్తం ఈ రింగ్ వచ్చేసి మనకి చౌటుప్పల్ వరకు అయితే ఉంటుంది. సో దీని యొక్క మొత్తం లెంత్ వచ్చేసి 194 కిలోమీటర్స్గా మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. సో మేజర్గా ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయినప్పటికీ సో తెలంగాణకి మేజర్గా ఏ హైవే నుంచి ఏ కనెక్టివిటీ ఉంటాయి. సో మేజర్గా చూసారంటే ఇక్కడ మీకు ఈ చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి ఈ పార్ట్ అయితే మనకి విజయవాడ హైవే కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ఈ యాదాద్రి, భువనగిరి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క హైవే వచ్చేసి మనకి వరంగల్ హైవే కనెక్టివిటీ అండి. అండ్ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క గజ్వేల్ దగ్గర ఉన్నటువంటి హైవే వచ్చేసి కరీంనగర్ వెళ్ళే రోడ్ ఇది. సో డైరెక్ట్ మనకి సిద్దిపేట మీదుగా ఇలా కరీంనగర్ వరకు అయితే మనం సిరిసిల్ల, సో ఇక్కడ నుంచి మల్టిపుల్ వేస్ అయితే ఉంటాయి కరీంనగర్కు అండ్ అలాగే సిరిసిల్ల వరకు. సో ఇది వచ్చేసి మనకి కామారెడ్డి వెళ్ళే రోడ్డు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మెదక్ ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రోడ్ వచ్చేసి మెదక్ వెళ్ళే రోడ్ అండి. అండ్ అలాగే సంగారెడ్డి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఇక్కడ నార్త్ రింగ్ వచ్చేసి మనకి చౌటుప్పల్ దగ్గర స్టార్ట్ అయ్యి సంగారెడ్డి దగ్గర ఎండ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి NH65 అనేది అటు ఇక్కడ చౌటుప్పల్ దగ్గర వచ్చేసి మనకి విజయవాడ వెళ్ళే రోడ్. అండ్ ఇలా వెళ్ళారంటే మనకి జహీరాబాద్ మీదుగా ముంబై వెళ్ళే రోడ్ అండి ఇది. సో ఇక్కడ నుంచి మనకి షాద్నగర్ మేజర్గా వచ్చే ఈ రోడ్ వచ్చేసి 163 నేషనల్ హైవే అండ్ షాద్నగర్. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి షాద్నగర్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర నుంచి అయితే మనకి ఎగ్జిట్ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్. సో ఇలా శంషాబాద్, తిమ్మాపూర్, కొత్తూరు మీదుగా షాద్నగర్ అండ్ మనకి ఈ యొక్క రోడ్ అయితే కంప్లీట్గా బెంగళూరు వరకు అయితే కనెక్టివిటీ ఉంటుంది NH44. అండ్ అమంగల్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి NH765 అనేది మనకి శ్రీశైలం హైవే. సో ఇలాగా ఈ యొక్క ప్రాజెక్ట్లో మేజర్ హైవేస్, నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ కలుపుకుంటూ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది చేపడుతున్నారు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకి అంటే ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయని చూద్దాం. మేజర్గా ఈ యొక్క కనెక్టివిటీ చాలా మెరుగుపడుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. సో అలాగే మనకి ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్కి అండ్ అలాగే మరియు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్కి మధ్య రియల్ ఎస్టేట్ కూడా చాలా డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి. అలాగే మౌలిక సదుపాయాలు రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇంకా కొత్త కంపెనీస్ కానివ్వండి, సో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వస్తుంది. సో ఈ యొక్క త్రిబుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో టోటల్గా మనకి 2 రింగ్ రోడ్స్ అయితే రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ అండ్ సెకండ్ వచ్చేసి రేడియల్ రోడ్స్. ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి 352 కిలోమీటర్స్, రేడియల్ రోడ్స్ వచ్చేసి 3 ఫేజెస్లో అయితే డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 16 రోడ్స్, ఫేజ్ 2 16 రోడ్స్, ఫేజ్ 3 అయితే 28 లింక్ రోడ్స్. సో ఈ యొక్క రేడియల్ రోడ్స్ గురించి అయితే సపరేట్ ఒక వీడియో చేస్తాను. సో ఇందులో రీజనల్ రింగ్ రోడ్లో రాబోతున్నటువంటి యొక్క జంక్షన్స్ అయితే చూద్దాం. నార్త్ పార్ట్లో సంగారెడ్డి, దౌలతాబాద్, నర్సాపూర్, శివంపేట్, తూప్రాన్, నాచారం, గజ్వేల్, జగద్దేవ్పూర్, తుర్కపల్లి, భువనగిరి, వలిగొండ, సంగం, చౌటుప్పల్ వరకు అయితే ఈ యొక్క నార్త్ పార్ట్ ఉంటుంది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు అయితే ఉంటుంది. అలాగే సౌత్ పార్ట్ వచ్చేసి చౌటుప్పల్ దగ్గర నుంచి మళ్ళీ ఇటు కింద సైడ్ నుంచి అప్ టు సంగారెడ్డి వరకు అయితే ఉంటుంది. చౌటుప్పల్, సంస్థాన్పూర్, శివన్నగూడ, మర్రిగూడెం, కుర్మాపల్లి జంక్షన్, నాగిల్ల, అమంగల్, కేశంపేట్, షాద్నగర్, షాబాద్, చేవెళ్ళ, నవాబ్పేట్, సంగారెడ్డి వరకు అయితే ఉంటుంది. సో ఈ యొక్క రేడియల్ రోడ్స్ అయితే మనకి 1712 కిలోమీటర్స్ రానున్నాయి. సో ఈ యొక్క 1712 కిలోమీటర్స్ కూడా మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజెస్లో 1281 కిలోమీటర్స్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు.
సో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అనేది టోటల్గా 8 లేన్స్ ఉంటాయి, బట్ ప్రజెంట్ అయితే మనకు ఒక 4 లేన్స్గానే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో రిమైనింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం చేశాక రిమైనింగ్ 4 లేన్స్ కూడా మనకి భవిష్యత్ అవసరాల కోసం బఫర్ జోన్స్ కిందనైతే ఉంచునున్నారు. సో టోటల్గా ఈ యొక్క రూట్ మ్యాప్ అయితే చూద్దాం. అంటే ఏ డిస్టిక్ నుంచి ఏ విలేజెస్ మీదుగా ఈ యొక్క రూట్ అనేది పాస్ అవుతుంది. సో సంగారెడ్డి డిస్టిక్ మల్కాపూర్, గిర్మాపూర్, పెద్దాపూర్, నాగపూర్, ఇరిగిపల్లె, చింతల్పల్లి, కలబ్గూర్, సంగారెడ్డి, తాడ్లపల్లి, కలబ్బూర్, కాసల, దేవులపల్లి, హత్నూర్, దౌలతాబాద్, శివంపేట, వెండికోల్, వెంకటకిష్టాపూర్, లింగంపల్లె, కోర్పూల్. సో నెక్స్ట్ మెదక్ డిస్టిక్ నాగులపల్లె, మూసాపేట్, మహమ్మదాబాద్, పెద్ద చింతకుంట, రుస్తుంపేట, సీతారాంపూర్, మాలపర్తి, అచ్చాపేట్, రెడ్డిపల్లె, చిన్న చింతకుంట, కాజీపేట్, మంటూర్, గొల్లపల్లె, తిరుమలాపూర్, తుల్జాపూర్, వెంకటాపూర్, లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్, పాంబండ, ఉసిరికపల్లె, పోతులబొగుడు, గుండ్లపల్లె, కొంతన్పల్లి, వట్టూర్, దండుపల్లె, నాగులపల్లె, తూప్రాన్, ఇస్లాంపూర్, దాతరపల్లె, గుండ్రెడ్డిపల్లె, కిస్తాపూర్, వెంకటాయపల్లె, నర్సంపల్లె, మల్కాపూర్, మాసాయిపేట్. సో నెక్స్ట్ సిద్దిపేట్ డిస్టిక్ బేగంపేట్, బంగ్లా వెంకటాపూర్, మక్తా మాసాన్పల్లె, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముత్తురాజ్పల్లె, ప్రజ్ఞాపూర్, సిరిగిరిపల్లె, మార్కూర్, పాములపర్తి, అంగడికిస్తాపూర్, చేబర్తి, ఎర్రబల్లె, అలీరాజ్పేట్, ఇటిక్యాల, పీర్లపల్లె, గంధం. నెక్స్ట్ వచ్చేసి యాదగిరి, భువనగిరి జిల్లాలు గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రాహీంపూర్, దత్తాయిపల్లి, వేల్పులపల్లి, మల్లాపూర్, దాతరపల్లె, భువనగిరి, రాయగిరి, కేసారం, పెంచికలపహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్నగర్, ఎర్రంబల్లె, నందనం, పహిల్వాన్పూర్, కాంచనపల్లి, టేకుల సోమారం, రెడ్ల రేవాక, ప్రొద్దుటూర్, వర్కుట్పల్లె, గోకారం, వలిగొండ, నేలపట్ల, చిన్నకొండూర్, తాళ్ల సింగారం, సోములవారి లింగోతం, చౌటుప్పల్, లింగోజిగూడ, పంతంగి, తంగేడిపల్లి మీదుగా అయితే ఈ యొక్క నార్త్ రింగ్ అనేది పాస్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.